లక్ష్మీదేవి ఒకసారి శ్రీ మహావిష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వస్తుంది. మహావిష్ణువు ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తుండగా తిరుమలలోని 7 కొండల రాజైన ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఇష్టపడగా ఇరువురు వివాహం చేసుకోవాలనుకుంటారు. అందుకోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా అప్పు చేయక తప్పలేదు. పద్మావతి అమ్మవారితో ఆయన వివాహ ఖర్చులకు కుబేరుడి నుంచి 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా తీసుకున్నాడు. కుబేరుడు కూడా అప్పు తీర్చకుండా విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకూడదనే షరతుపై అప్పిచ్చాడు. ఆ అప్పు తీర్చే వరకు విష్ణువు వైకుంఠానికి తిరిగి రాకుండా తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిగా నివసిస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన్ని దర్శించుకునే భక్తులు హుండీలో వేసే ధనం, విలువైన ఆభరణాలు, స్థిరాస్తుల దస్తావేజులు, వస్త్రాలు, నిలువు దోపిడీలు, ఇతర కానుకలు శ్రీవారి ఖజానా నుండి కుబేరుడికి వడ్డీ రూపంలో చేరతాయని, ఆ శ్రీనివాసుడు ఇప్పటికీ ఆ అప్పును తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం. దీపావళి పర్వదినం సందర్భంగా కూడా కుబేరుడిని పూజించడం జరుగుతుంది. హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.